అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం సింగరేణిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, కార్మికులకైతే దసరా కానుకైతే ప్రకటించింది. ఉద్యోగులకు దసరా బోనస్, సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్. 1,90,000 వరకు ఒక్కొక్క కార్మికునికి, ఒక్కొక్క ఉద్యోగికి లబ్ధి చేకూరే అవకాశం అయితే ఉంది. ఇక్కడ వివరాలకెళ్తే సింగరేణి కార్మికులకు 1,95,610 చొప్పున బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. ఇక లాభాల్లో 34% పంచాలని నిర్ణయించినట్టు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఇందులో భాగంగా 41,000 మంది రెగ్యులర్ ఉద్యోగులకు 1,95,610 చొప్పున బోనస్ ఇస్తున్నట్టు వెల్లడించారు. 30,000 మంది కాంట్రాక్టు కార్మికులకు 5,500 చొప్పున చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. ఇది సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు, ఉద్యోగులకైతే ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇదే విధంగా మరి ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి దసరా కానుక కూడా ఇవ్వాలని చెప్పి పెండింగ్ డిఏలు, పీఆర్సీ, ఈ విధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ పెండింగ్ బిల్స్ లేకుండా చూడాలని చెప్పేసి దసరా కానుక ఇవ్వాలని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఈ విధంగా ఉద్యోగులు, కార్మికులు అందరినీ కూడా ప్రభుత్వం దసరాకి సంతృప్తి పరిచేలా దసరా కానుక ఇవ్వాలని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా సింగరేణి ఉద్యోగులకైతే, కార్మికులకైతే ఈ గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది. ఒక్కొక్కరికి రెగ్యులర్ ఉద్యోగులకైతే 2 లక్షల వరకు లాభం చేకూరనుంది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు సింగరేణిలో పనిచేసే వరకు ఒక్కొక్కరికి 5,000 చొప్పున లబ్ధి చేకూరే అవకాశం అయితే ఉంది. ఇది ఒక గుడ్ న్యూస్. త్వరలోనే తమ యొక్క వారి అకౌంట్లలో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అప్డేట్ రాగానే అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.